ప్రీవియస్ వీడియోలో మీరు టైప్ ఆఫ్ లిమిట్స్ అనేది చూశారు. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మోడల్ 1 సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. మోడల్ 1 అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. అంటే ఏదన్నా మనకి అంటే లిమిట్ ప్రాబ్లం ఉంటుంది. లిమిట్ ప్రాబ్లం చూసినప్పుడు మీరు ఏం చేయాలి? లిమిట్ ప్రాబ్లం చూడగానే మీరు చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 0 x² + 9/x - 3 అనేది ఇచ్చాడు. సో ఏం చేయాలంటే మీరు ఈ ఎల్టీ కింద మీకు వేరియబుల్ ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ లిమిట్ అండ్ లిమిట్ కింద ఏదైతే రాస్తాడో x ఉంది. సో x అనేది మాత్రమే మనకి వేరియబుల్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ x బదులు ఎంత రాయాలి? 0 రాయాలి. ఓకేనా? అంటే 0 రాస్తే ఇప్పుడు ఏమవుతుంది? 0² + 9/0 - 3 అంటే ఎంత వచ్చింది? 9/-3 = -3. అంటే లిమిట్ ప్రాబ్లంలో మీరు క్వశ్చన్ పేపర్లో ఈ లిమిట్ సమ్ చూసినప్పుడు ఏ ప్రాబ్లం అయినా సరే ఎనీథింగ్ చూసినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేయాలి దానిలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు -3 x² - 9 divided by x - 3. సో లిమిట్ ప్రాబ్లం, ఇక్కడ వేరియబుల్ x, రైట్? సో దీనిలో మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. -3 రాద్దాం. అంటే -3² చూసారా? లిమిట్ అండ్ వేరియబుల్ x -9 divided by -3 - 9. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 9 - 9 by -6. సో న్యూమరేటర్లో 0 వస్తుంది. అంటే 0 రావచ్చు, నో ప్రాబ్లం. 0 ఆన్సర్గా రావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 x divided by x² + 3x divided by x³. సో ఇందులో మనం ఏం చేయాలి? x బదులు ఇక్కడ వేరియబుల్ ఏంటి? లిమిట్ కింద ఎంత ఉంది? x ఉంది. సో x ఈజ్ వేరియబుల్ ఇక్కడ. సో x బదులు ఎంత రాయాలి? మనం 0 రాయాలి, రైట్? సో 0 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను ఇక్కడ. అంటే ఎంత వస్తుంది? ఇది 0² + 3 × 0 divided by 0³ అంటే ఎంత వచ్చింది? 0/0. ఓకే, సో 0/0 వచ్చినప్పుడు దీన్ని ఏమని పిలవాలంటే అన్డిఫైన్. చెప్పలేము. అన్డిఫైన్డ్ అంటే మీనింగ్ అంటే చెప్పలేనిది, అన్డిఫైన్డ్ అని పిలవాలి. ఈ అన్డిఫైన్డ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎల్ హాస్పిటల్స్ రూల్. మనం చేయాల్సిన వర్క్ ఏంటి? ఎల్ హాస్పిటల్స్ రూల్. అంటే ఈ ప్రాబ్లమ్ని ఎల్ హాస్పిటల్స్ ప్రకారం సాల్వ్ చేస్తాం. అంటే 0/0 రాకపోతే ఏం చేయాలి? మీరు డైరెక్ట్గా 0/0 రానప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారాగా ఆన్సర్ చేయాలి. 0/0 వస్తే ఏం చేయాలి? ఎల్ హాస్పిటల్ ప్రకారం ఆన్సర్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 1 + 3x whole power 9/x. సో ఇక్కడ కూడా మీరు లిమిట్ చూస్తున్నారు. x ఈజ్ వేరియబుల్. x ఉన్న దగ్గర ఎంత రాయాలి మనం? అంటే లిమిట్ ప్రాబ్లం చూడగానే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ వస్తే ఇలా ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి లేకపోతే ఇదిగో ఇలా జరుగుతుంది, 0/0 ఇలా వస్తుంది. అప్పుడు ఎల్ హాస్పిటల్ చేయాలి.
ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. 1 ప్లస్ ఎక్స్ బదులు 0 పెట్టేస్తే 1 ప్లస్ 0 హోల్ పవర్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం 0 రాసుకోవాలి. అంటే ఇది ఏమైపోయింది 1 పవర్ ఇన్ఫినిటీ, అంటే 1 పవర్ ఇన్ఫినిటీ. ఓకే, అంటే ఒకసారి రావటం అంటూ జరిగితే 0/0 కానీ లేకపోతే ఇలా 1 పవర్ ఇన్ఫినిటీ కానీ వస్తుంది. ఈ 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోడల్ పేరు e పవర్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x మోడల్ ప్రకారం ఆన్సర్ చేస్తాం. ఓకే, మోడల్ 1 డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ వర్క్ మీరు చేయాల్సిన లిమిట్ ప్రాబ్లం చూడగానే సబ్స్టిట్యూట్ చేయాలి. ఫైనైట్ నెంబర్ ఎంతైతే వస్తుందో దాన్ని డిఫైన్ అవుతుందంటాం. ఏదో -3 రావటం డిఫైన్ అయిందంటాం, 0 రావటం డిఫైన్ అయిందంటాం, 0/0 వస్తే అన్డిఫైన్ అంటాం. 1 పవర్ ఇన్ఫినిటీ కూడా అన్డిఫైన్. ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ చేయాలి. 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు e పవర్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x మోడల్లో ఆన్సర్ చేయాలి.